ఈ ప్రపంచంలో గౌరవం ఉచితం కాదు. అది అడిగితే దొరికేది కాదు. అది అరిచితే వచ్చేది కాదు. గౌరవం అనేది ఒక ప్రతిబింబం. ఆ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపించే అద్దం డబ్బు. డబ్బు ఉన్న చోట గౌరవం ఎందుకు పెరుగుతుంది? డబ్బు లేని చోట మాట ఎందుకు బరువు కోల్పోతుంది? ఇది కేవలం అనుభవం కాదు. ఇది సమాజం పనిచేసే విధానం. గౌరవం అంటే ఏమిటి? గౌరవం అనేది ప్రేమ కాదు. గౌరవం అనేది దయ కాదు. గౌరవం అనేది సానుభూతి కాదు. గౌరవం అనేది విలువను గుర్తించే స్పందన. ఎక్కడ విలువ కనిపిస్తే అక్కడ గౌరవం తల వంచుతుంది. గౌరవం అడిగితే కాదు, అర్హత కనిపిస్తే వస్తుంది. డబ్బు ఎలా విలువగా మారుతుంది? డబ్బు ఒక నోటు కాదు. డబ్బు ఒక సంఖ్య కాదు. డబ్బు ఒక శక్తి సూచిక. డబ్బు చెప్పే మాట ఒక్కటే: ఈ వ్యక్తి వ్యవస్థలో అవసరమైన వాడు. అవసరం ఉన్న చోట నిర్లక్ష్యం ఉండదు. అవసరం ఉన్న చోట మాటకు బరువు వస్తుంది. అవసరం చోట గౌరవం సహజంగా చేరుతుంది. డబ్బు మాట మాట్లాడదు. డబ్బు ఉన్న వ్యక్తి మాట వినిపిస్తుంది. డబ్బు లేకపోతే గౌరవం ఎందుకు తగ్గుతుంది? డబ్బు లేకపోవడం తప్పు కాదు, కానీ విలువ కనిపించకపోవడమే ప్రమాదం. సమాజం భావోద్వేగాలతో పనిచేయదు. సమాజం ఫలితాలతో పనిచేస్తుంది. ఫలితం కనిపించని చోట వినిపించే మాట తగ్గుతుంది. అంగీకారం తగ్గుతుంది. గౌరవం మెల్లగా మాయమవుతుంది. విలువ చూపించని నిజం కూడా శబ్దం లేని మాటే. డబ్బు గౌరవాన్ని కొనుగోలు చేస్తుందా? డబ్బు గౌరవాన్ని కొనదు. డబ్బు గౌరవాన్ని సృష్టించదు. డబ్బు చేసే పని ఒక్కటి: ఉన్న విలువను హైలైట్ చేయడం. లోపల ఖాళీ ఉన్న వ్యక్తికి డబ్బు వచ్చినా ఆ గౌరవం తాత్కాలికమే. లోపల స్థిరత్వం ఉన్న వ్యక్తికి డబ్బు కలిసితే ఆ గౌరవం శాశ్వతం. డబ్బు పాత్రను కాదు, పాత్ర స్థాయిని బయటపెడుతుంది. సమాజం డబ్బును ఎందుకు గౌరవిస్తుంది? డబ్బు ఉన్న వ్యక్తి అంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, బాధ్యత మోయగల శక్తి, సమస్యలు పరిష్కరించే స్థాయి, ఇవన్నీ కలిసే నాయకత్వం. నాయకత్వం ఉన్న చోట గౌరవం సహజం. డబ్బు ఉన్న వ్యక్తి కాదు, బాధ్యత భరించే స్థాయి గౌరవాన్ని తెస్తుంది. నిజమైన ప్రమాదం ఎక్కడ ఉంది? డబ్బు లేనివాడిగా ఉండడం ప్రమాదం కాదు. డబ్బు అవసరం లేదని నమ్మడమే ప్రమాదం. డబ్బును నిరాకరించిన వ్యక్తి సమాజ ప్రభావాన్ని కోల్పోతాడు. గౌరవం కోసం డబ్బు అవసరం లేదు అనే వాక్యం అర్ధసత్యం. గౌరవం కోసం విలువ అవసరం. ఆ విలువను ప్రపంచానికి అర్థమయ్యే భాషలో చూపించే సాధనం డబ్బు. డబ్బు లక్ష్యం కాదు. డబ్బు ఒక సిగ్నల్. ఆ సిగ్నల్ బలంగా ఉన్నప్పుడు గౌరవం మాట లేకుండానే వస్తుంది. డబ్బు సంపాదన కాదు అసలు విషయం. విలువ నిరూపణే అసలు యుద్ధం. గౌరవం కోరే వాళ్ళు ఎక్కువ. గౌరవం అర్హత సంపాదించే వాళ్ళు అరుదు.